హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏస్ ఆన్లైన్. నేను మీ పి వెంకట్రావు. ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో మనం ట్రిగ్నామెట్రీ చూసాం. ఇప్పుడు క్యాలిక్యులస్లో డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అండ్ ఇంటిగ్రేషన్ అన్నీ చూద్దాం. ఫస్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ద సొల్యూషన్ ఆఫ్ dy బై dx ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ కాస్ వై ప్లస్ ఎక్స్ కాస్ వై ప్లస్ సైన్ ఎక్స్ ఈజ్. ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇచ్చినటువంటి ఈక్వేషన్ని నేను ఇలా రాస్తాను. dy by dx equal to first term x, last term sin x. సో x ప్లస్ సైన్ ఎక్స్ని ఒక బ్రాకెట్లో రాస్తాను. ఫస్ట్ టర్మ్ని లాస్ట్ టర్మ్ని ఒక బ్రాకెట్లో రాస్తాను, x ప్లస్ సైన్ ఎక్స్. ఈ మిడిల్ టర్మ్స్ ఉన్నాయా? ఈ మిడిల్ టూ టర్మ్స్లో కామన్ ఫ్యాక్టర్ ఏముందో చెప్పండి. కామన్ ఫ్యాక్టర్ ఇక్కడ కాస్ వై, ఇక్కడ కాస్ వై ఉంది. కాస్ వై కామన్ తీస్తే సైన్ ఎక్స్ ప్లస్ ఎక్స్ అవుతుంది. సో ప్లస్ కాస్ వై ఇంటూ sin x ప్లస్ ఎక్స్. సో ఇది ఇచ్చినటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్. దీని నుంచి ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ కామన్ ఉంది, బయటికి తీయండి. ఇప్పుడు ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ని కామన్ ఫ్యాక్టర్గా బయటకు తీస్తే మిగిలిన టర్మ్స్ వచ్చి 1 ప్లస్ కాస్ వై. ఈ 1 ప్లస్ కాస్ వైని 2 కాస్ స్క్వేర్ వై బై 2గా రాస్తాను. సో అప్పుడు ఇదేమైంది, dy బై dx ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ఇంటూ 2 కాస్ స్క్వేర్ వై బై 2. వేరియబుల్ సెపరబుల్ అంటే అన్ని వై టర్మ్స్ ఒకవైపు, ఎక్స్ టర్మ్స్ అన్నీ ఒకవైపు తీసుకురావాలి. నేను వై టర్మ్స్ అన్నీ లెఫ్ట్ సైడ్ తీసుకొస్తాను, ఎక్స్ టర్మ్స్ అన్నీ రైట్ సైడ్ తీసుకొస్తాను. ఈ 2 లెఫ్ట్ సైడ్ వచ్చింది అనుకోండి 1/2 అవుతుంది. ఈ కాస్ స్క్వేర్ వై బై 2 లెఫ్ట్ సైడ్ వచ్చింది అనుకోండి సీకెంట్ స్క్వేర్ వై బై 2 ఇంటూ డివై. అదేవిధంగా ఈ డిఎక్స్ని ఇటు తీసుకురండి. అప్పుడు ఇదేమైంది, ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ డిఎక్స్. ఇప్పుడు రెండు వైపులా ఇంటిగ్రేట్ చేయండి, మనకు కావాల్సినటువంటి ఆన్సర్ వస్తుంది. ఇంటిగ్రేషన్ ఇంటిగ్రేషన్. మీకు ఈ ఫార్ములా తెలుసు కదా, ఇంటిగ్రేషన్ ఆఫ్ సీకెంట్ స్క్వేర్ ఏవై డివై. ఇంటిగ్రేషన్ ఆఫ్ సీకెంట్ స్క్వేర్ ఏవై డివై ఫార్ములా 1/a tan ay, 1/a tan ay. సో ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ సీకెంట్ స్క్వేర్ ఏవై, సీకెంట్ స్క్వేర్ ఏవై, ఏ వాల్యూ 1/2, ఏ వాల్యూ 1/2. సో ఆన్సర్ వచ్చి 1/2 ఇంటూ 1/a, ఏ వాల్యూ 1/2 tan ay. tan ay, ఏ వాల్యూ 1/2 ఇంటూ y. రైట్ సైడ్ ఏముందో చూడండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ బై 2, తర్వాత సైన్ ఎక్స్ ఇంటిగ్రేషన్ మైనస్ కాస్ ఎక్స్, సైన్ ఎక్స్ ఇంటిగ్రేషన్ మైనస్ కాస్ ఎక్స్ ప్లస్ సి. ఇక్కడ చూడండి, ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఇక్కడ 1/2 క్యాన్సిల్ అయితే మిగిలిన టర్మ్స్ ఏంటి, దిస్ ఈజ్ ద సొల్యూషన్. 1/2 ఇంటూ వై అంటే y/2, tan ఆఫ్ y/2 ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ బై 2 మైనస్ కాస్ ఎక్స్ ప్లస్ సి. ఇది ఏ ఆప్షన్లో ఉందో చూద్దాం. tan ఆఫ్ y/2 ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ బై 2 మైనస్ కాస్ ఎక్స్ ప్లస్ సి. మనకు ఆప్షన్ బిలో ఉంది చూడండి, tan y/2 ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ బై 2 మైనస్ కాస్ ఎక్స్ ప్లస్ సి. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ C1, C2, C3, C4 అండ్ C5 ఆర్ ఆర్బిట్రరీ కాన్స్టెంట్స్, దెన్ ద ఆర్డర్ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఒక్కటే గుర్తుంచుకోండి, ప్రాబ్లంలో ఒకే ఒక ఆర్బిట్రరీ కాన్స్టెంట్ ఉంటే మీకు ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ వస్తుంది. ప్రాబ్లంలో 2 ఆర్బిట్రరీ కాన్స్టెంట్స్ ఉంటే సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ వస్తుంది. అదేవిధంగా 5 ఆర్బిట్రరీ కాన్స్టెంట్స్ ఉంటే ఫిఫ్త్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ వస్తుంది. 5 ఆర్బిట్రరీ కాన్స్టెంట్స్ అయితే ఉన్నాయి, కానీ ఆ సొల్యూషన్ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్లో వాటిని మాడిఫై చేస్తే కొన్ని కాన్స్టెంట్స్ ఎలిమినేట్ అవుతాయి. ఎలిమినేట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ C1 ప్లస్ C2 ఉంది, దాన్ని ఏమంటాం, C1 ఒక కాన్స్టెంట్, C2 ఒక కాన్స్టెంట్. సమ్ ఆఫ్ 2 కాన్స్టెంట్స్ కూడా ఒక కాన్స్టెంటే కదా, అప్పుడు C1 ప్లస్ C2ని ఏ అనుకుంటాను. అలా కొన్ని ఎలిమినేట్ అయ్యి ఫైనల్గా సింప్లిఫై చేద్దాం, ఆర్డర్ తెలుస్తుంది. ఇప్పుడు ఇచ్చినటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏంటి, ఇచ్చినటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ y ఈక్వల్ టు C1 ప్లస్ C2 ఇంటూ సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 3
ప్లస్ C4 ఇచ్చినటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ కాదు, డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్ ఇచ్చాడు. ఆ సొల్యూషన్లో ఎన్ని ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఉంటే ఆర్డర్ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ దానికి ఈక్వల్ అవుతుంది. సో దీని నుంచి నేను ఎలా రాస్తాను, C1 ప్లస్ C2ని ఏగా రాస్తా, ఎందుకంటే సమ్ ఆఫ్ టూ ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఆల్సో ఏ న్యూ కాన్స్టెంట్, కాబట్టి C1 ప్లస్ C2ని ఏ అనుకుంటాను, అదొక కొత్త కాన్స్టెంట్. సైన్ x ప్లస్ C3 ఇక్కడ ఏం మోడిఫై చేయడానికి లేదు, ఇక్కడ C4 ప్లస్ C4 ఇంటూ ఈ పవర్ x ప్లస్ C5 కదా, ఈ టు ది పవర్ ఆఫ్ x ప్లస్ C5 ఇది యాక్చువల్గా x ప్లస్ C5. దీన్ని ఎలా రాస్తాను, ఈ పవర్ x ఇంటూ ఈ పవర్ C5గా రాస్తాను. ఇక్కడ బేసెస్ సేమ్, పవర్స్ యాడ్ చేసాం అనుకోండి x ప్లస్ C5 అయ్యేది. సో ఇక్కడ y ఈక్వల్ టు ఏ అలాగే ఉంటుంది, సైన్ ఆఫ్ x ప్లస్ C3 అలాగే ఉంటుంది. ఇక్కడ చూడండి మీరు కేర్ఫుల్గా, C4 కాన్స్టెంట్ ఈ పవర్ C5 ఆల్సో, C5 కాన్స్టెంట్ ఈ పవర్ C5 కూడా కాన్స్టెంటే, ఎందుకంటే ఈ వాల్యూ 2.718 అంటే అల్టిమేట్గా C4 ఇంటూ ఈ పవర్ C5 అనేది కాన్స్టెంట్. ఆ మొత్తాన్ని B అనుకుంటాను, అప్పుడు ఇది ఏమవుతుంది, BE పవర్ X అవుతుంది. ఇప్పుడు ఓవరాల్గా ఎన్ని ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఉన్నాయి, ఒకటి క్యాపిటల్ A, ఒకటి క్యాపిటల్ B, ఒకటి C3, అంటే టోటల్ 3 ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఉన్నాయి. కాబట్టి మనకి రాబోయేటటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క ఆర్డర్ వచ్చి 3 అవుతుంది. సో దేర్ ఫోర్ ఆర్డర్ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇస్ 3. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఆర్డర్ 3 అంటే మనకి ఇక్కడ ఆప్షన్ ఏ కరెక్ట్ అవుతుంది, ఆర్డర్ 3. అదేవిధంగా ఇక్కడ ఏమడిగాడు, సొల్యూషన్ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ అడిగాడు. సొల్యూషన్ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ x cos x ఇంటూ dy/dx ప్లస్ x sin x ప్లస్ cos x ఇంటూ y ఈక్వల్ టు 1. ముందేం చేద్దామంటే ఈ రెండు వైపులా ప్రతి టర్మ్ని x cos x చేత డివైడ్ చేద్దాం, ఎందుకంటే అది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫామ్లో ఉంది. లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే dy/dx ప్లస్ py ఈక్వల్ టు q ఆ ఫామ్లో ఉంది, కాబట్టి ఆ ఫామ్లో తీసుకొద్దాం. దానికోసం x cos x చేత డివైడ్ చేస్తాను ప్రతి టర్మ్ని x cos x చేత డివైడ్ చేస్తే ఇది dy/dx అవుతుంది. ప్లస్ ఇక్కడ x sin x డివైడెడ్ బై x cos x, x sin x బై x cos x ఎంత అయింది, tan x అయింది. ప్లస్ అదేవిధంగా cos x బై x cos x, cos x బై x cos x అంటే 1/x ఇంటూ y ఈక్వల్ టు రైట్ సైడ్ 1/x ఇంటూ cos x, రైట్ సైడ్ 1/x ఇంటూ cos x. సో లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ జనరల్ ఫామ్ చెప్పండి, dy/dx ప్లస్ py ఈక్వల్ టు q. లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క జనరల్ ఫామ్ dy/dx ప్లస్ py ఈక్వల్ టు q. ఈ రెండు కంపేర్ చేశారనుకోండి మీకు p వాల్యూ q వాల్యూ తెలుస్తాయి. dy/dx ఇక్కడ y కోఎఫిషియంట్ p, కాబట్టి ఇక్కడ కూడా y కోఎఫిషియంట్ p అవ్వాలి. సో p వాల్యూ tan x ప్లస్ 1/x, ఇక్కడ రైట్ సైడ్ q, సో ఇక్కడ కూడా రైట్ సైడ్ qనే అవ్వాలి. సో ఇప్పుడు p వాల్యూ తెలిసింది. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంతా e పవర్ ఇంటిగ్రల్ pdx, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ వచ్చి e టు ది పవర్ ఆఫ్ ఇంటిగ్రల్ pdx. p అంటే ఎంత, tan x ప్లస్ 1/x అంటే e పవర్ tan x ప్లస్ 1/x ఇంటూ dx. సో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ వచ్చి ఈ పవర్ ఇంటిగ్రల్ tan x వచ్చి log secant x, ఇంటిగ్రల్ tan x వచ్చి log secant x, ఇంటిగ్రల్ 1/x dx వచ్చి ln x. ఇదే ఫామ్లో ఉంది ln a ప్లస్ ln b, ln a ప్లస్ ln b ln ab అవుతుంది. ln ab అంటే ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ln ab అంటే ఈ పవర్ ln x ఇంటూ secant x. మీకు ఈ ఫార్ములా తెలుసు కదా, ఈ పవర్ ln f ఆఫ్ x, e టు ది పవర్ ఆఫ్ ln f ఆఫ్ x ఈజ్ f ఆఫ్ x. సో ఇది ఫార్ములా. సో ఈ పవర్ ln f ఆఫ్ x ఈజ్ f ఆఫ్ x, f ఆఫ్ x అంటే x ఇంటూ secant x. ఇప్పుడు జనరల్ సొల్యూషన్ ఫార్ములా ఏంటి, జనరల్ సొల్యూషన్ ఫార్ములా y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ క్యాపిటల్ Q ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ dx. ఇది జనరల్ సొల్యూషన్.
వై ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంటే వై ఇంటూ ఎక్స్ సీకెంట్ ఎక్స్, వై ఇంటూ ఎక్స్ సీకెంట్ ఎక్స్ అంటే ఎక్స్ వై సీకెంట్ ఎక్స్ ఈక్వల్ టు క్యాపిటల్ క్యూ. క్యాపిటల్ క్యూ అంటే 1/x cos x, 1/x into cos x, integrating factor x secant x dx. ఇదేమైంది xy secant x ఈక్వల్ టు, సో ఇక్కడ 1x క్యాన్సిల్ అయితే ఇక్కడ 1/cos x అంటే secant x ఇంటూ 1/cos x అంటే secant x ఇంటూ secant x, secant square x, ఇంటిగ్రల్ secant square x dx is tan x. సో అల్టిమేట్ సొల్యూషన్ వచ్చి xy secant x ఈక్వల్ టు tan x ప్లస్ సి. ఇది సొల్యూషన్, xy secant x ఈక్వల్ టు tan x ప్లస్ సి. సో అది లెఫ్ట్ సైడ్ వచ్చింది అనుకోండి, xy secant x మైనస్ tan x ఈక్వల్ టు సి. ఇది ఆన్సర్, xy secant x మైనస్ tan x. xy secant x మైనస్ tan x ఈక్వల్ టు సి, కాబట్టి ఆప్షన్ డి కరెక్ట్ అవుతుంది. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, కన్సిడర్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ dy/dx ఈక్వల్ టు 1/ax ప్లస్ 4y ప్లస్ 7 and the following statements. Option A, the given differential equation is linear in x. Option A correct. ఎందుకంటే ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ లీనియర్ ఇన్ x, సో లీనియర్ ఇన్ y, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ y ఏ ఫామ్ లో ఉంటుందో చెప్తాను. dy/dx ప్లస్ py ఈక్వల్ టు q. ఇది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ y. ఈ ఫామ్ లో ఉంటే లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ y. ఇదే y దగ్గర x దగ్గర y రాస్తే లీనియర్ ఇన్ x అవుతుంది. లీనియర్ ఇన్ x ఏంటి, dx/dy ప్లస్ px ఈక్వల్ టు q. ఇది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ x అవుతుంది. ఇప్పుడు మీరు ఇది dy/dx ఈ ఇచ్చినటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈ ఫామ్ లో ఉందా, ఈ ఫామ్ లో లేదు. అంటే దాని అర్థం ఏంటి, ఇది లీనియర్ ఇన్ y కాదు. గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ నాట్ లీనియర్ ఇన్ y. ఆప్షన్ ఏమన్నాడు, గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, సారీ ఇదేంటి ఏ అనే స్టేట్మెంట్ ఏమన్నాడు, లీనియర్ ఇన్ x. బి అనే స్టేట్మెంట్ ఏంటి, గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ నాట్ లీనియర్ ఇన్ y. ఇది నాట్ లీనియర్ ఇన్ y, లీనియర్ ఇన్ y కాదు. ఆప్షన్స్ సారీ ఇక్కడ కండిషన్స్ ఏంటి, ద గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ లీనియర్ ఇన్ y. ఇచ్చినటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈ ఫామ్ లో లేదు కాబట్టి అది నాట్ లీనియర్ ఇన్ y, నాట్ లీనియర్ ఇన్ y. అంటే సి కాదు, ఇట్ ఈస్ నాట్, ఇట్స్ అంటే బి కరెక్ట్, సి రాంగ్. ఎందుకంటే సి లీనియర్ ఇన్ y అన్నాడు, అది రాంగ్ అవుతుంది. సో ద గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ లీనియర్ ఇన్ x. ఎందుకంటే ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈ ఫామ్ లో ఉంది. కావాలంటే ఈ ఫ్రాక్షన్ ని రివర్స్ చేసి రాయండి. ఈ ఫ్రాక్షన్ని రివర్స్ చేసి రాస్తే dx/dy ఈక్వల్ టు, ఈ ఫ్రాక్షన్ని నేను రివర్స్ చేసి రాస్తున్నాను, dx/dy ఈక్వల్ టు అంటే డినామినేటర్ బై న్యూమరేటర్ ax ప్లస్ 4y ప్లస్ 7 డివైడెడ్ బై 1. ax ప్లస్ 4y ప్లస్ 7. ఇప్పుడు dx/dyని అలాగే రాస్తాను, ax లెఫ్ట్ సైడ్ వస్తే మైనస్ ax ఈక్వల్ టు 4y ప్లస్ 7. సో లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క జనరల్ ఫామ్ ఏంటి, dx/dy px ఈక్వల్ టు q. dx/dy ప్లస్ px ఈక్వల్ టు q. p అండ్ q ఆర్ ఫంక్షన్స్ ఆఫ్ y ఆర్ కాన్స్టెంట్. సో ఇది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ లీనియర్ ఇన్ x అవుతుంది. ఎందుకంటే ఇచ్చినటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ని ఈ ఫ్రాక్షన్ని రివర్స్ చేస్తే ఇలా వస్తుంది, అది ఈ ఫామ్లోకి వచ్చింది, dx/dy ప్లస్ px, p అంటే మైనస్ a ఈక్వల్ టు q. ఇది లీనియర్ ఇన్ x అవుతుంది. ఆప్షన్ డి ఏంటి, సారీ కండిషన్ డి ఏంటి, e⁻ax ఈజ్ ద ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కనుక ఈ ఫామ్లో ఉంటే dx/dy ప్లస్ px ఈక్వల్ టు q అయితే ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఎంత, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఆ ఫామ్లో ఉంటే dx/dy ప్లస్ px ఈక్వల్ టు q ఫామ్లో ఉంటే ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ e⁻ఇంటిగ్రల్ pdy, dx/dy ప్లస్ px p వాల్యూ మైనస్ a, p వాల్యూ మైనస్ a dy, దట్ ఈజ్ ఈక్వల్ టు e⁻−ay. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ వచ్చి e⁻−ay. బట్ ఇక్కడ స్టేట్మెంట్ డి అని చెప్తున్నాడు,
ఈ పవర్ ఏఎక్స్ ఈజ్ ద ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. అల్టిమేట్లీ అది రాంగ్. సో మనకి ఓన్లీ ఆప్షన్స్ ఏ అండ్ బి ఆర్ ట్రూ. సారీ, కండిషన్స్ స్టేట్మెంట్స్ ఏ అండ్ బి ఆర్ ట్రూ. స్టేట్మెంట్స్ ఏ అండ్ బి ఆర్ ట్రూ మీన్స్ ఆప్షన్ సి కరెక్ట్. అదేవిధంగా ఇక్కడ ఏమడిగాడు, ఫైండ్ ది సమ్ ఆఫ్ ది ఆర్డర్ అండ్ డిగ్రీ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్. మనకి డిగ్రీ కనుక్కోవాలి, ఆర్డర్ కనుక్కోవాలి. మీరు ఆర్డర్ కనుక్కోవాలంటే ఆర్డర్ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఆ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క ఆర్డర్ అయితే హైయెస్ట్ ఆర్డర్ ఉంటుందో అదే ఆర్డర్ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్. హైయెస్ట్ ఆర్డర్ ఎంత? సెకండ్ ఆర్డర్ ఈజ్ ద హైయెస్ట్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో అంటే ఆర్డర్ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ 2. ఆర్డర్ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ మీన్స్ ఆర్డర్ ఆఫ్ హైయెస్ట్ ఆర్డర్ డెరివేటివ్. హైయెస్ట్ ఆర్డర్ డెరివేటివ్ యొక్క ఆర్డరే ఆర్డర్ అవుతుంది. డిగ్రీ ఎంత? పవర్ ఆఫ్ హైయెస్ట్ ఆర్డర్ డెరివేటివ్. పవర్ ఆఫ్ హైయెస్ట్ ఆర్డర్ డెరివేటివ్ అంటే హైయెస్ట్ ఆర్డర్ డెరివేటివ్ వచ్చి d²y/dx², దానికి హోల్ పవర్లో ఎంత ఉంది? 1 ఉంది. సో పవర్ ఆఫ్ హైయెస్ట్ ఆర్డర్ డెరివేటివ్ వచ్చి 1. సో కాబట్టి డిగ్రీ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ 1. మనల్ని ఏమడిగాడు? సమ్ ఆఫ్ ఆర్డర్ అండ్ డిగ్రీ. ఆర్డర్ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ ప్లస్ డిగ్రీ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎంత? అదే క్వశ్చన్. ఆర్డర్ ప్లస్ డిగ్రీ 2 + 1 3. సో సమ్ ఆఫ్ ఆర్డర్ అండ్ డిగ్రీ 3. సో మనకు 3 అనేది ఆప్షన్ బిలో ఉంది కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ ఏమడిగాడు? ద సొల్యూషన్ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ d²y/dx² = 0 రిప్రజెంట్ స్ట్రైట్ లైన్, సర్కిల్, పెరాబోలా, పాయింట్. సో ఇచ్చినటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ వచ్చి d²y/dx². దీని సొల్యూషన్, ఇది సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కాబట్టి దానికి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే 2 times ఇంటిగ్రేట్ చేయాలి. అదే ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్ రావాలి అంటే ఒక్కసారి ఇంటిగ్రేట్ చేస్తే సరిపోతుంది. దీన్ని నేను 2 times చేస్తాను. ఫస్ట్ టైము చేస్తున్నాను, తర్వాత సెకండ్ టైం. ఇంటిగ్రేషన్ ఆఫ్ d²y/dx² dx = 0. ఒక్కసారి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఇంటిగ్రేట్ చేశాను. ఇప్పుడు ఇంటిగ్రేషన్ d²y/dx²ని నేను ఎలా రాస్తాను? d/dx ఆఫ్ dy/dx. d/dx ఆఫ్ dy/dx. dx ఈక్వల్ టు ఎంత? 0. మీ అందరికీ తెలుసు ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, అదేవిధంగా డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ క్యాన్సిల్ ఈచ్ అదర్. ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అండ్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ క్యాన్సిల్ అయితే ఇక్కడ మనకి మిగిలింది dy/dx = 0. ఇంటిగ్రేషన్ కంప్లీట్ అయింది కాబట్టి ఒక కాన్స్టెంట్ యాడ్ చేద్దాం. ఆర్బిటరీ కాన్స్టెంట్ సి అనుకోండి, లేదా C1 అనుకోండి. మళ్ళీ ఇంకొకసారి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఇంటిగ్రేట్ చేయండి. సో అదేమవుతుంది? ఇంటిగ్రల్ dy/dx ఇంటూ dx = C/dx. ఇక్కడ మళ్ళీ ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ క్యాన్సిల్ అయితే y = ఇది C1 కదా, C1 ఇంటూ ఇంటిగ్రల్ dx వచ్చి x. ఇంటిగ్రేషన్ కంప్లీట్ అయింది కాబట్టి ఇంకో కాన్స్టెంట్ యాడ్ చేయి. ఇంకో కాన్స్టెంట్ యాడ్ చేస్తే C2 అవుతుంది. అప్పుడు ఇది ఏ ఫామ్లో ఉంది? y = mx + c కదా. చూడండి, y = mx + c. y = mx + c. So it is a straight line. The solution of the given differential equation represents a straight line. It represents a straight line. అంటే మనకి ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుందో చూడండి. అది స్ట్రైట్ లైన్ రిప్రజెంట్ చేస్తే మనకు ఆప్షన్ ఏ కరెక్ట్ అవుతుంది. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ ఏ.